అన్న వందాలన్నా. నేను ఐసీపీఎఫ్ ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ డాక్టర్ ఆదర్ల రవిని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే నాన్న వందాలన్నా. ప్రజలు బాగున్నారా? అన్నా బాగున్నాను. నేను నా ఫాలోవర్స్ వైజాగ్ లో ఉన్నారు. ఓకే ఓకేనన్నా. వాళ్ళు మీకు ఆర్థికంగా సహాయం చేయడానికిను మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. అన్న వాళ్ళకి మీ నెంబర్ ఇస్తాను. అన్న మీరు మాట్లాడండి. నాతో మాట్లాడేది ఎవరు? సమర్పణ బ్రదరా విజయ్? సమర్పణ. ఓకే 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 ఓకే. నేను నిన్న సిఐ కాల్ చేశాను నైట్. ఓకే ఓకేనన్నా. ఏంటయ్యా నువ్వు మా వాళ్ళని కొట్టని, అసలు నీకు ఎవడిచ్చాడు రైట్స్ కొట్టడానికి అన్న అని మాట్లాడదామంటే, సార్ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తా అన్నాడు. నైట్ 12 గంటల వరకు చేసిన కాలు. ఓకే ఓకేనన్నా. అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అవునన్నా. సిఐ కాదు, ఎస్పీ కాదు, పైన ఐజీ కూడా కాదు, హోమ్ మినిస్టర్ తోటే మాట్లాడదాం మనం. మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం జరిగే వరకు నేను వదిలిపెట్టను. మీ దగ్గరికి చాలా మంది వచ్చారు, నేను రాలేకపోయాను. నేను యాక్చువల్లీ అందరికంటే ముందు నేను ఉండాల్సింది ఉండే, నేను రాలేకపోయా. దానికి నేను చాలా బాధపడతా ఉన్నా. కొంచెం ఈ మధ్య నాకు స్టమక్ లో పెయిన్ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నా. కొద్దిగా ఇది క్యూర్ అయితే గానీ మనం అందరం కలుద్దాం తప్పకుండా. వైజాగ్ నుండి మన ఫాలోవర్స్ వస్తారు మిమ్మల్ని కలవడానికి. మీకు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తారు. ఒకసారి మీ నెంబర్ నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడండి. ఏంటి పరిస్థితులు, ఏం జరుగుతుంది ఇప్పుడు? అంటే ఇక్కడైతే ఎవరైతే మనం చర్చి మీద కూర్చుకుంటారో వాళ్ళ మీద అయితే మాత్రం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదన్న. తర్వాత వాళ్ళ మీద కూడా మన మీద కూడా మరి సీఏ గారు ఏం చేశాడంటే కేసు ఫైల్ చేశాడన్న, బైండ్ ఓవర్ కేసు అంట. వాళ్ళ మీద మన మీద బైండ్ ఓవర్ కేసు ఫైల్ చేశాడు అనమాట. బైండ్ ఓవర్ కేసు అంటన్నా. అదే ఆర్టీఓ కేసు అంట కదా, అది పెట్టారనమాట. అంటే మన మీదకి వచ్చి మనల్ని కొట్టి మళ్ళీ సీఏ గారు మన మీదే కేసు పెట్టారనమాట. అదే చూసిన నేను, ఆ వీడియో చూసిన నేను. సమర్పణ సారీ మన అభినయ్ బ్రదర్ వీడియో చేశారు. అవునవును. చూసా నేను. వీడియో చూసినాక చాలా బాధ అనిపించింది. చెల్లి ఏడ్చింది కదా, అవునవునన్నా, ప్రెగ్నెంట్ తోటి ఉంది, ఏడ్చింది. ఎంత చూసాను నేను. అందుకే నేను అది చూసిన తర్వాతే నేను సిఐ కాల్ చేసిన. నేను ఆదర్ల రవిని మాట్లాడుతున్నా సార్, నేను మళ్ళీ నేను బిజీ ఉన్నా సార్ కట్ చేసిండు. ఆయనకి ఆ రైట్స్ ఎవడిచ్చిండో అవన్నీ కనుక్కుందాం, తెలుసుకుందాం. అంత మామూలుగా వదిలిపెట్టాము. సిఐని, ఎస్ఐని ఉన్న ఎవడైతే గట్టిగా పట్టుకుని ఉన్నాడో కానిస్టేబుల్ అందరిని సస్పెండ్ చేసే వరకు మనం వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని వదిలిపెడితే రోజుకు ఒకటి ఇట్లా తయారైతా ఉన్నాడు. అవునన్నా, క్రైస్తవులు అంటే చులకనగా ఉందన్న, స్టేషన్ లో చులకన అయిపోయింది. మీరు చాలా ధైర్యంగా ఉండండి. ఇదివరకు నేను మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ విషయంలో భవిష్యత్ కార్యాచరణలో అవసరమైతే హోమ్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకోబోయే ప్రణాళిక ఏదో. నేను రాకున్నా నేను ఫోన్లలో ఎట్లా డీల్ చేయాలో నాకు తెలుసు. పాసిబుల్ అయితే నేను వస్తాను తప్పకుండా. మీరు స్ట్రాంగ్ ఉండండి. ఎవరు ఎట్లాంటి ప్రలోభాలకు గురి పెట్టినా మనం లో కావద్దు, అంటే తక్కువకు రావద్దు. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ మీకు సపోర్టర్ గా ఉంటారు. మీకు ఆర్థికంగాను, మీకు మ్యాన్ పవర్ అండ్ మనీ పవర్ అన్ని కల్పిస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. క్షేమంగా ఉండండి. నేను వాళ్ళకి నెంబర్ పంపిస్తాను. భయపడకుండా ఉండండి. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి నెంబర్. చేస్తానన్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా.